మాతృగర్భమునే నన్నెన్నుకున్నా. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం పవిత్ర గురువారం. ఈనాడు ముఖ్యంగా 3 కార్యాలు మనం ధ్యానిస్తుంటాం. యేసు ప్రభు శిష్యుల పాదాల కడుగుట, గురుత్వ స్థాపన, తన శరీరాన్ని మనకి ఆత్మీయ భోజనంగా ఇవ్వడం, అంటే దివ్య సత్ప్రసాద స్థాపన. మొదటగా పవిత్రమైన గురుత్వాన్ని ప్రభు స్థాపించిన పరమ పవిత్రమైన సుదినం ఈరోజు. అందుకే గురుత్వం అంటే దేవుడు ఇచ్చిన వరం. ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయము 3వ వచనం నుండి చూసినట్లయితే, నేను నిన్ను మాతృగర్భము నుండి నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను చూసితిని, నిన్ను జాతులకు జ్యోతిగా నియమించుతున్నాను అని ఆయన పవిత్రమైన పిలుపును అందుకున్న పరమ పవిత్రమైన శుభదినం. యేసు ప్రభు ఈ గురుత్వాన్ని ఎందుకు స్థాపించి ఉన్నారంటే, ఆయన రేపటి రోజు అనగా శుభ శుక్రవారం మరణించబోతున్న రోజు కాబట్టి తన యొక్క పవిత్రమైన ప్రేషిత కార్యాన్ని కొనసాగించడానికి గురుత్వాన్ని ముఖ్యంగా ఆయన గురువులుగా అభిషేకించి ఉన్నారు. శిష్యులతో చెప్తున్నారు, ఇది నా జ్ఞాపకార్థం చేయండి, మళ్ళా నేను తిరిగి వచ్చే వరకు దీనిని నా జ్ఞాపకార్థం చేయండి అని. అదే రీతిగా గురువు ఏ రీతిగా ఉండాలి, బోధకుడు ఏ రీతిగా ఉండాలి అనేది ఈరోజు మనం చూసినట్లయితే, మనుష్య కుమారుడు సేవ చేయుటకు వచ్చాను కానీ సేవింపబడుటకు రాలేదని చెప్పిన ప్రభు ఈనాడు 12 మంది శిష్యుల పాదాలను కడుగుతూ ఉన్నప్పుడు పేతురు అంటాడు, ప్రభు మీరు నా పాదములు కడిగెదరా అంటే, అవును కడగడానికి వచ్చిందని అన్నప్పుడు, మీరు నా పాదములు కడగకూడదు అన్నప్పుడు, నేను నీ పాదములు కడగకపోతే నీకు నాతో భాగము లేదు అన్నప్పుడు పేతురు గారు నా పాదములే కాదు నా తలను కూడా కడుగుము అంటారు. ప్రభునందు ప్రియులారా, పాదాలు కడగడం ద్వారా ప్రభు సేవా దృక్పథాన్ని శిష్యులకి ఒక మాతృకను చూపిస్తున్నారు, సుమాతృకను చూపిస్తున్నారు. మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడుక్కొనండి అంటే దాని అర్థం ఒకరికి ఒకరు సేవ చేసుకొనండి అని. సో ఈనాడు గురువులుగా అభిషిక్తులైన మనం ఆయన ప్రేషిత కార్యాన్ని కొనసాగించడానికి ఎన్నుకున్న బిడ్డలం కావున ఈ పవిత్ర గురుత్వ జీవితపు అంతస్తును వసిగిన ఆ దేవునికి మొదటగా కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రభు యొక్క ప్రేషిత కార్యాన్ని మనం అనుదినము ప్రతిరోజు ప్రతి గంటకి ప్రపంచంలో ఎక్కడో ఒక చోట దివ్య బలి పూజ జరుగుతూనే ఉంటుంది. దీనిని నా జ్ఞాపకార్థం చేయండి అని శిష్యులకి ఇచ్చిన ఆ ప్రభు ఆ మరొక నూతన ఆజ్ఞనిచ్చి ఉన్నారు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనడు. సో ప్రేమ ప్రభు ఇచ్చిన నూతన ఆజ్ఞ ఏంటంటే ప్రేమించుకొనండి. అందుకే యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో, ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక ప్రేమించువాడు దేవుని బిడ్డ, ప్రేమించువాడు దేవుని ఎరిగినవాడు. అందుకే ప్రభు ఈరోజు ఒక నూతన ఆజ్ఞ మనందరికీ ఇచ్చి ఉన్నారు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనడు. ఆ తర్వాత కడరా రాత్రి భోజన సమయంలో ప్రభు దీనిని నా జ్ఞాపకార్థం చేయండి, నేను మరలా తిరిగి వచ్చే వరకు ఇది మీరు నా జ్ఞాపకార్థం చేయండి అని దివ్య బలి పూజను స్థాపించబడిన పవిత్రమైన రోజుగా మనం కడరా రాత్రి భోజనాన్ని పరిగణిస్తున్నాం. ప్రియులారా,
ఆ ప్రభు ఆనాడు కడరారాత్రి భోజనంలో ఆయన శరీరాన్ని, ఇదిగో ఇది నా శరీరం, దీనిని మీరు స్వీకరించండి, ఇదిగో ద్రాక్షారసం పాత్రను పట్టుకొని, ఇదిగో ఇది నా రక్తము, మీరు దీనిని పానము చేయండి అని ఆయన ఎంతటి ప్రేమమయుడో చూస్తున్నాము. తన శరీర రక్తాలను మానవాళిని పోషించడానికి, పవిత్రపరచడానికి, మానవులను పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ప్రభు ఇచ్చిన జ్ఞాపకార్థపు బలి ఇది. కావున ఈ పవిత్రమైన గురువారం పూట మొదటగా మనం గుర్తించుకోవలసింది మన ప్రేషిత కార్యం ఎలాగ మనం కొనసాగించగలుగుతున్నాం. ఆ ప్రభు ఇచ్చిన ఈ పవిత్ర గురుత్వ అంతస్తుకి తగ్గట్టుగా మనం జీవించగలుగుతున్నామా? మనం ఇతరులకి సేవలు చేయగలుగుతున్నామా? ప్రభు జ్ఞాపకార్థ బలి ప్రతిరోజు మనం కొనసాగిస్తున్నామా? మళ్ళా నేను తిరిగి వచ్చే వరకు దీనిని నా జ్ఞాపకార్థం చేయండి అన్నారు. ప్రతి దివ్య బలి పూజ ద్వారా ప్రభు దివ్య శరీరాలు రక్తములు స్వీకరిస్తున్న మనం ఒకనాటికి పరలోక రాజ్యానికి వారసులమనే గొప్ప ఆనందాన్ని మనం నిరంతరం ధ్యానించుకోవాలి ప్రియులారా. అందుకే దివ్య బలి పూజ మనం మానకూడదు. ఆ ప్రభు ఇచ్చిన దివ్య శరీర రక్తాలు కడు యోగ్యముగా స్వీకరిస్తూ పరలోక రాజ్యానికి వారసులుగా తయారవుదాం. ప్రభు బిడ్డలుగా జీవిందాం భూలోకంలో. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.